పంట వ్యర్థాల దహనం రోజు రోజుకు విపత్తులకు దారి తీస్తోంది. ఇప్పటి వరకు ఉత్తర భారతదేశంలో ఉన్న ఈ పంటల దహనం చేసే కల్చర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయ్యింది. పంట కోత తరువాతి పంట కోసం భూమిని సిద్ధం చేసేందుకు రైతులు వరి కొయ్యలను దహనం చేస్తున్నారు. దీనివల్ల భూమిలోని సహజ కర్బనాలు నశించడంతో పాటు ఇటు భూసారం కూడా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పర్యావరణం పైన తీవ్ర ప్రభావం కూడా చూపిస్తుంది. అదేవిధంగా మంటల వల్ల తరచూ ప్రమాదాలు సైతం జరుగుతున్న ఘటనలు కూడా చూస్తున్నాం. వీటిని అరికట్టేందుకు బిగ్ టీవీ వినూత్న ప్రయత్నం చేస్తోంది. వరి కోయలను దహనం చేస్తే కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది బిగ్ టీవీ. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. రాష్ట్రాల్లో జటిలమైన సమస్యగా నిలిచిన ఏదైతే పంట వ్యర్థాల దహనం అనేది ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ముంగిట నిలిచిందని చెప్పుకోవాలి. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా ఈ పంట వ్యర్థాల ఏదైతే దహనం ఉందో దానికి సంబంధించి నిలువుగా పంటలు కాలిపోవడం కావచ్చు, దాంతోపాటు ఇటు మంటలు వ్యాపించి ఇటు పంటలు కాలిపోవడంతో పాటు పూర్తిగా రైతన్నలు కూడా ఆ మంటల్లోనే సజీవ దహనమైన కొన్ని ఘటనలు మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నాము. పూర్తిగా ఏవైతే సంబంధిత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, దాంతోపాటు ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదే విధంగా ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో దానికి సంబంధించి దాంతోపాటు ఇటు ఎవరైతే యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళతో కూడా పూర్తిగా ఇక్కడ రైతులకు అవగాహన కల్పించి ఒక కార్యక్రమం బిగ్ టీవీ నిర్వహించింది. లక్ష్మణచంద మండలం కనకాపూర్లో పూర్తిగా ఏదైతే ఇక్కడ గంగన్న చనిపోయారో అదే ఫీల్డ్ లో మనం ప్రస్తుతం ఉన్నాము. అక్కడనే ఇక్కడ రైతన్నలకు ఏం జరుగుతుంది అంటే ప్రధానంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఆఫీసర్లతో ఇక్కడ ఏదైతే వ్యవసాయ భూమికి సంబంధించి ఈ దహనం ఏదైతే చేస్తున్నారో దానివల్ల కలిగే నష్టాలు ఏమిటో మనం దగ్గరుండి అవగాహన కల్పించాం. దాంతోపాటు ఈ మంటలకు సంబంధించి దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో పూర్తిగా ఫైర్ డిపార్ట్మెంట్తో కూడా చెప్పించే ప్రయత్నం చేశాం. ప్రస్తుతం మనకు ఆఫీసర్లు మనతో ఉన్నారు. ముందుగా అగ్రికల్చర్ ఆఫీసర్లను మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ప్రధానంగా ఏముంటుంది అంటే ప్రధానంగా చాలా వరకు ఏదైతే రైతులు ఒక షార్ట్ కట్గా ఏదైతే ఆలోచిస్తున్నారు అంటే ఏదైతే పంట వ్యర్థాలు ఉన్నాయో వాటిని ఏదైతే దీంట్లోనే కలయ దున్నడం తప్పించి కాకుండా ఇటు ఈ దహనం చేసే వైపు రైతులు చూస్తున్న పరిస్థితి ఏముంటుంది అంటారు, ఎలాంటి నష్టం ఉంటుంది అంటారు? దయచేసి రైతన్నలు ఎవరు కూడా ఈ పంట వ్యర్థాలను అంటే కోసిన తర్వాత వరి కానీ మొక్కజొన్న కానీ ఏదైతే పంట వ్యర్థాలు ఉంటాయో వాటిని కూడా కాల్చకూడదు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది. అంటే సూక్ష్మజీవులే కానీ జంతుజీవాలం కానీ మానవాళి కానీ అందరూ కూడా జీవించే హక్కు ఉంటుంది. రైతులు తాత్కాలిక ప్రయోజనాల కోసం ఏదైతే పంట వ్యర్థాలు అయిపోయిన వెంటనే కోసిన వెంటనే దాన్ని తగలబెడుతున్నారో దీన్నే మనం కొయ్యకాలని అంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే విపరీతమైన వాయు కాలుష్యం పెడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే చుట్టూ పొగమంచు వల్ల వచ్చే వీచిన గాలి వల్ల ఏమవుతుందంటే అది తన పొలాని కోసమే అనే చేస్తున్నామని చెప్పి ఒక అపోహలు ఉండడం వల్ల ఏమైందంటే చుట్టుపక్కల పొలాలకు వాడుకోవడం వల్ల ఏమైందంటే చుట్టుపక్కల ఉన్న బావిల్లో ఉన్న బోర్లు కానీ మోటార్లు కానీ చుట్టుపక్కల ఉన్న ఏదైతే హార్వెస్ట్ చేసిన ప్రాడ్యూస్ అవుతుందో అది కూడా మొత్తం కూడా ఈ గాలి ఇంటెన్సిటీ వల్ల ఏమైందంటే మొత్తం కూడా మనం చూస్తూనే ఉన్నాము. దానివల్ల పెరిగిపోతున్నది. దీనికి మనం రైతులు ప్రత్యేకంగా ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం వేస్ట్ డీకంపోజర్ స్ప్రే చేసుకోవడం వల్ల ఏమైందంటే సేంద్రియ కార్బన్ అనేది పెరుగుతుంది. వాతావరణంలో వాయు కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళు అవుతాము. దాంతోపాటు భూమిలో ఉన్న నీటిని నిల్వజించుకునే శక్తి అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే రైతులు నెక్స్ట్ పంట ఏది వేసినా కానీ అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏదైతే పంటగా వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఏమైందంటే మీరు కంపల్సరిగా వాయు కాలుష్యాన్ని పెంచిన వాళ్ళు అవుతారు. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ ఏమవుతుంది దీర్ఘకోశ సంబంధించిన వ్యాధులు కానీ లేకుంటే అస్తమా కానీ ఈ కాలుష్యం వల్ల ఏమవుతుందంటే మనకు నైట్రోజాక్సిన్ కానీ మీథేన్ అన్న విషపూరితమైన వాయువులు వెలవడం వల్ల గ్రామ ప్రజలకు కానీ ఎవరికి కానీ ఈ మన వ్యాధులు అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎవరు దయచేసి వ్యవసాయ శాఖ నుంచి మేము కోరేది ఏంటంటే తప్పనిసరిగా ఏ రైతులు కూడా మనకి ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా వేస్ట్ డీకంపోజ్ని మనం వాడడం వల్ల ఏమవుతుందంటే దానికి భూమి తొందరగా కుళ్ళి ఆ భూసారం పెరగడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు అంటే ఇప్పుడు మనము వ్యవసాయదారులు ఏం చేస్తున్నారంటే మార్నింగ్ సాయంత్రం పూటను మనము వాళ్ళ యొక్క వ్యవసాయం దాంట్లో సాయంత్రం పూట ఎక్కువ ఈ సంవత్సరం ఎండలు బాగుండటం వలన మధ్యాహ్నమే ఆయన కొద్దిగా బీటింగ్ చేసిండు. మేము రావాలంటే నిర్మల్ నుంచి రావాలంటే కొద్దిగా లేట్ అవుతుంది. అయితే మీరు ఏం చేయాలి, మేము వచ్చే లోపల బీటింగ్ చేయాలి. బీటింగ్ చేస్తూ ఉంటే ఆయన గంగయ్య మీటింగ్ చేస్తూ ఉంటాడు. మీటింగ్ చేస్తూ ఉంటే ఏమైంది స్క్రూ పోయి అందులోనే పడిపోయి చనిపోవడం జరిగింది. మేము వచ్చే లోపల పంటని కాపాడినాం తప్ప కానీ ఆయనకు 108లో తీసుకుపోవడం జరిగింది. అంటే మీరు ఏం చేయాలంటే మధ్యాహ్నం కానీ అట్లా కాలబెట్టకుండా ప్రొద్దున 5 గంటలకు సాయంత్రం 6:30 7 గంటలకు ఇది చేయండి. అయితే మీరు ఏం చేయాలంటే మీరు మోటార్ మీద ఉన్నటువంటి మోటార్స్తో కానీ లేకపోతే కరెంటు ఆఫ్ చేసేసి సల్పుతారు ఉండాలి. మేము వచ్చిన తర్వాతనే వాటర్ వేసేసి మొత్తం ఫైర్ని ఆర్పిస్తాం. కానీ మంటలు కావద్దంటే మీరు ఏం చేయాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ఎలక్ట్రిసిటీస్ మన పోల్స్ ఇప్పుడు చూడండి అక్కడ అంతా పోల్స్ కింద ఉన్నాయి. అవి స్పార్క్ అయ్యి గాలితోని మంటలు జరుగుతున్నాయి.
చాలా దగ్గర మంటలు జరుగుతున్నాయి. ఎలక్ట్రిసిటీతో కానీ మళ్ళా విద్యుత్ మీరు సరైన కనెక్షన్ ఉండకుండా మోటార్ దగ్గర సరైన ఫీజులు పెట్టకుండా అట్లా సుఖ అయినాయి. రైట్గా ఇదే విషయానికి సంబంధించి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాంలో స్థానిక పోలీసు అధికారులు కూడా పాల్పంచుకున్నారు. మేడం చెప్పండి, స్థానిక ఎస్ఐ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తుంది. మేడం చెప్పండి, ప్రధానంగా ఏదో ఒకటి జరిగింది మనకు ఇన్సిడెంట్, అక్కడనే ఆ మంటల్లోనే రైతు పడిపోయి సజీవ దహనమైన పరిస్థితి. ఆ ఘటనను చూసుకుంటే ఎలా ఉంటాయి అంటే మీరు కల్పిస్తున్న అవేర్నెస్ ఏంటి, మీరు ఇస్తున్న హెచ్చరికలు ఏమిటి, ప్రధానంగా మంటలను ఏవైతే పెట్టొద్దు అనే దాని గురించి? ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడైతే ఈ పంటలు వరి కానీ మేజ్ కానీ అయిపోయిన తర్వాత ఎక్కువ మట్టుకు కాల్చడానికే ట్రై చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ మాకు. ఇప్పుడు ఇతను చనిపోవడం, గంగాన చనిపోవడం అనేది, అతను కూడా ఆ రోజు ఇక్కడికి పంటకు వచ్చింది, అది వేస్టేజ్ కాలబెడదామని వచ్చిండు. కానీ అది ఇట్లనే గాలికి ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. దాన్ని ఆపాలి అనే ప్రయత్నం చేసిండు, ఎందుకంటే పక్కనున్న పొలాల్లో కూడా స్ప్రెడ్ అవుతుందని ఆపే ప్రయత్నం చేసిండు. కానీ ఆపలేకపోయాడు. అందులోనే ప్రమాదవశాత్తు అతనికి కొంచెం కాళ్ళు అందులోనే స్లిప్ అయి పడిపోయిండు. ఆ తర్వాత కూడా మేము మా నిర్మల్ జిల్లా ఎస్పీ మేడం, మా జానకి షర్మిల మేడం మాకు ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు విలేజర్స్తో కమ్యూనికేట్ చేస్తూ ప్రతి విలేజ్కి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని విషయాలు చెప్పండి అని చెప్తారు. మేడం చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ప్రతి విలేజ్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటాం. ఎందుకంటే ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్, మీరు ప్రాపర్ ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి. ఇట్లా కాల్చేటప్పుడు అసలు కాల్చొద్దు, ఫస్ట్ కాలిస్తే భూసారం తగ్గిపోతుంది అని అట్లా మనం అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా మీకు ఎన్నో ప్రభుత్వం నుంచి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న పరిస్థితి. దాంతోపాటు మనకు ముందు నుంచి ఒక యాక్ట్ ఉంది, ఖచ్చితంగా ఎవరైతే మంటలు కాల్చేస్తారో వాళ్ళకు జరిమానా అనేది విధించిన ఒక యాక్ట్ కూడా ఉన్నది. దాని గురించి రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తారు? మీరు ఇప్పుడు కాల్చకండి, కాలిస్తే మీకు మీ ఫీల్డ్కే నష్టం. దాని తర్వాత మీరు పంటలు వేసుకుందామన్నా కూడా అందులో ఇప్పుడు ఎర్తువాంసు సారం తగ్గిపోయి ఇట్లా మీకు అవుతుంది. మీకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, జరిమానా అవుతుంది అని చెప్పినా కూడా కొంతమంది చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు రీసెంట్గా నిన్న ఏం జరిగిందంటే ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. ప్రాపర్టీ డ్యామేజ్ అంటే ఇప్పుడు నిన్ననే రీసెంట్గా మధ్యాహ్నం ఇట్లనే ఒక రైతు మనం పొలం దున్నదామని వచ్చింది ట్రాక్టర్ తీసుకొని, పక్కన కొంచెం వేస్టేజ్ ఉంటే దాన్ని అది కాల్చేసి తర్వాత దున్నేద్దాం అనుకున్నాడు. కాకపోతే ఆ వేస్టేజ్ కాలబెట్టినప్పుడు మధ్యాహ్నం ఎండకి అది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. అయితే అదే ట్రాక్టర్తో దాన్ని ఆపుదాం అనుకున్నాడు, మంటని కొంచెం దున్నితే అది ఆగిపోతుంది అక్కడికి అని అనుకున్నాడు. కానీ అది ఆగలేదు. ఆగకుండా ట్రాక్టర్కే మంటలు అంటుకొని అతనికి కూడా అతను కూడా నిన్న ఎక్కువ ఇంజూరీ అయ్యేది. కానీ అతను బయటపడడం వల్ల మైనర్ ఇంజరీస్తో తప్పించుకున్నాడు. కానీ ట్రాక్టర్ మాత్రం పూర్తిగా కాలిపోయింది. రైట్, ఈ అవగాహన బిగ్ టీవీ అవగాహన కార్యక్రమంలో మనకు సామాజికవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ మురళీ సార్ కూడా ఇక్కడ అవగాహన కల్పించడం జరిగింది. సార్, ప్రధానంగా చెప్పండి, పర్యావరణానికి సంబంధించి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఏవైతే రైతన్నలు తెలియక ఏదైతే మనకు ఈ పంట విడతలను కాల్ చేస్తారో దానివల్ల కూడా మనకు నార్త్ స్టేట్స్లో దీని ప్రభావం చాలా మేరకు చూసిన పరిస్థితి. ప్రస్తుతం తెలుగు స్టేట్స్లో కూడా అదే రిపీట్ అవుతున్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు, ఎలా ఉంటుంది ఇంపాక్ట్? అంటే పంట వ్యర్థాలను ఎందుకు గాలుస్తున్నారంటే ఇమీడియట్గా దీన్ని క్లీన్ చేయడం కొరకు గాలుస్తున్నారు. వెంటనే నెక్స్ట్ పంట వేయడానికి ఈజీగా అనుకూలంగా ఉంటుంది. ఇక ఒకటేసారి కాల్ చేస్తే ఇది క్లీన్ అయిపోతుంది కాబట్టి సేఫ్ సైడ్ కొరకు దీన్ని కాలుస్తున్నారు. అయితే దీనివల్ల నష్టం ఏం జరుగుతుందంటే వాయు కాలుష్యం ఎక్కువ పెరుగుతుంది. దీనివల్ల ప్రధానంగా నష్టం ఏంటిదంటే ఒక టన్ను ఈ పంట వ్యర్థాన్ని కాలిస్తే వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం 60 కిలోల కార్బన్, 1960 కిలోల కార్బన్ డైఆక్సైడ్, 199 కిలోల బూడిద తయారవుతుంది. మళ్ళీ 1 కిలో సల్ఫర్ డైఆక్సైడ్. ఇవన్నీ వాయు కాలుష్యంని పెంచడానికి, అంటే వాయు కాలుష్యం పెరిగి వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల వల్లనే ఢిల్లీలో మొత్తం పొగ మంచు మొత్తం తయారై, పంజాబ్లో ఇట్లనే కాలుస్తారు. కాల్చడం వల్ల అక్కడ వచ్చిన పొగతోటి ఢిల్లీ మొత్తం వాయు కాలుష్యంగా మారి, అంటే అక్కడ రాత్రి కాకంటే ముందే రాత్రి అయినట్లు అట్లా పొగతోట అవుతుంది. దీనివల్ల ఇంకా నష్టం ఏంటిదంటే కాల్చడం వల్ల నష్టం ఒకటి, అదే దాన్ని కలిపి దున్నడం వల్ల కూడా లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్లా కలిపి దున్నితే ఒక టన్ను యొక్క వ్యవసాయ పంట వ్యర్థాన్ని కలిపి దున్నితే ఏమవుతుందంటే 5.5 కిలోల నత్రజని తయారవుతుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి గ్రామ సర్పంచ్ మనతో ఉన్నారు. అన్నయ్య చెప్పండి, మీ గ్రామంలోనే జరిగిన విషాద ఘటన ఇది. దీని తర్వాత గ్రామంలో ప్రధానంగా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? ప్రధానంగా బిగ్ టీవీ ఏదైతే ఇప్పుడు అవగాహన కార్యక్రమం చేసిందో దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? మొదలుగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం అలాగే మా వ్యవసాయ శాఖ ద్వారా చేయడం ముఖ్యంగా ఏంటంటే చాలా సంతోషకరం. ఎందుకు సంతోషం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్, అంటే ముందు అగ్ని ప్రమాదాలు అనేటివి జరుగుతుండే, కానీ ఈసారి జరుగుతుందంటే చాలా 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 ఎక్కువ పర్సెంటేజ్లో జరుగుతున్నాయి. ఇక్కడనే కాదు, అంతటా కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. మా దగ్గర ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా చాలా ప్రమాదాలు జరిగినాయి. దాంట్లో పెద్ద దురదృష్టం ఏంటంటే మా గ్రామానికి చెందిన మాలో ఒకడు మా ఆత్మీయుడు మంద గంగన్న గారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది
ఈ ప్రమాదం కాకుండా చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి చిన్న చిన్నగా. దీంతో ముఖ్యంగా ఏంటంటే అవగాహన లోపం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ అవగాహన కార్యక్రమంలో కనకాపూర్ గ్రామానికి సంబంధించి చాలా మంది రైతులు ఇటు కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నారు. ప్రధానంగా ఏదైతే పంటను కాల్చేయడం వల్ల కలిగే నష్టాలు, దానికి సంబంధించి సాగు కావచ్చు, భూమి సారం ఏ విధంగా తగ్గుతుందో అనేవి పూర్తిగా ఇటు అధికారులు కూడా వివరించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఒక రైతు ఉన్నారు మాతో మాట్లాడానికి. అన్న, ఏ విధంగా తెలుసుకున్నాం? అధికారులు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, అర్థమైందా? ఏం తెలిసింది ఇప్పుడు? అర్థమైంది సార్. ఇప్పుడు ఏమైనా దీనికి మేము ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఎట్లా జరుగుతుంది, మాకు ఎట్లా చేయాలా, మందు ఏం కొట్టాలా, చేయాలా అని ఆఫీసర్ చెప్పాలి మాకు. ఆఫీసర్ చెప్తే మేము చేస్తాము, కాలబెట్టాం మేము. ఆఫీసర్ చెప్పాలా, ఆఫీసర్ ఏమేమి మందు కొట్టుడు, ఏం కాస్త మందు కొడితే ఇది కరుగుతుందా కరగదా, మేము అగ్గిపెట్టాము. మీరు ఇది చెప్పాలా మాకు, చెప్తే మేము అగ్గిపెట్టాం. అంటే తెలియకనే మేము తెలియక అగ్గిపెడుతున్నాం మేము. ఇది తెలిస్తే అగ్గిపెట్టాం మేము, అసలు పెట్టాం. కాల్చడం అయితే మానేస్తాం, కాకపోతే ఏదైతే దానికి సంబంధించి ఉంటుందో ఆ సబ్సిడీ మీద ఇవ్వాలి. ఎరుగు మాకు కూడా మంచిగా అవుతుంది కాలకుంటే. కొన్ని ట్రాక్టర్ బట్టి అంత సాగు చేస్తున్నారు, చేసి తక్కువ చేసే యంత్రాలు కావచ్చు, అవన్నీ సబ్సిడీ మీద ఇవ్వాలని ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాన్ని కుప్పలన్నీ సాగు చేసేసి దున్నేస్తున్నారు. అది లోపల పోతున్నది పెద్దనాన్న పెడితే, అట్లా కూడా సప్లై ఇస్తుంది మాకు. ఇస్తే కానీ ఇప్పుడు అట్లా అంతే కదా రమ్మ ట్రాక్టర్ దొరుకుతలేవు, అందుకోసం ఏందో అగ్గి పెడుతూ సాగు చేస్తున్నారు. అన్న మొత్తం పోత చేసుకుంటారు అంతే. అంటే పూర్తిగా తాముకు ఏదైతే ఈ యంత్రాలు ఏదైతే తుక్కుగా మార్చే యంత్రాలు కావచ్చు, దాంతోపాటు ఈ డీకంపోజ్ చేసే ఏవైతే ఇక్కడ ప్రస్తుతం అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పారో అవన్నీ మాకు అందుబాటులో వస్తే ఖచ్చితంగా మేము నిప్పు పెట్టాము. ఈ కార్యక్రమంతో ఏదైతే బిగ్ టీవీ అవగాహన కార్యక్రమం చేపట్టిందో దాంతో అవేర్నెస్ వచ్చిందని, ఖచ్చితంగా ఇంతకుముందు మాకు అది పెద్దగా తెలియకపోయేదని, దానివల్ల జరిగే నష్టాలు ఈ కార్యక్రమంతో మాకు తెలిసి వచ్చింది. ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట వ్యర్థాలకు నిప్పు పెట్టామనుకుంటే ఇటు రైతులు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. బిగ్ టీవీ ఏదైతే ఈ కార్యక్రమం పడుతుందో, పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న భూసారం, రైతన్నలు కొయ్యలను కాల్చొద్దు అనుకుంటా బిగ్ టీవీ ఏదైతే ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమం జరిపిందో అది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిందని చెప్పుకోవాలి. ఇక్కడికిక్కడే రైతన్నలు కూడా పూర్తిగా ఇక నుండి తాము కొయ్యలను కాల్చమని ఇటు ప్రతిజ్ఞ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ భూమేష్తో సాయి కిరణ్, బిగ్ టీవీ, నిర్మల్ జిల్లా నుండి.